Good morning. I am Anuradha, working as a lecturer in Sir CRR College for Women, Eluru. Now I am going to deal immunology paper, that is elective paper in geology for 3rd BSc 6th semester students. And our topic is properties of antigens from Unit 2. An antigen may be a substance from the environment such as chemicals, bacteria, viruses, pollen or any other substance. సో ఎన్వైరన్మెంట్ నుంచి మన బాడీలోకి ఎంటర్ అయ్యేటువంటి ఏ సబ్స్టెన్స్ అయినా కూడా ఏ విధమైనటువంటి సబ్స్టెన్స్ అయినా కూడా ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ యాంటీజెన్, దట్ ఈస్ ఇట్ ఈస్ ఫారెన్ టు అవర్ బాడీ. An antigen is a substance that is capable of stimulating an immune response, specifically activating lymphocytes to produce antibodies. So antigen is a substance which is capable of stimulating an immune response. సో ఎప్పుడైతే యాంటీజెన్ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో ఇట్ విల్ స్టిమ్యులేట్ అవర్ ఇమ్యూన్ రెస్పాన్స్, మన ఇమ్యూన్ సిస్టమ్ అది యాక్టివేట్ చేస్తుంది. ఎస్పెషలీ మన బాడీలో ఉండేటువంటి లింఫోసైట్స్ని యాక్టివేట్ చేస్తుంది, సో దాట్ యాంటీబాడీస్ అనేవి లింఫోసైట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో అంటే ఇక్కడ యాంటీజెన్ అనేది ఉంటేనే యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. There are two main divisions of antigens: foreign antigens and autoantigens. Foreign antigens are called as heteroantigens and autoantigens are called as self-antigens. Proteins, polysaccharides, polysaccharides means sugars, lipoproteins, lipids and protein complexes, nucleoproteins, proteins along with nucleic acids, etc. They act as complete antigens. So proteins కానీ polysaccharides, lipoproteins, nucleoproteins, nucleic acids ఇవన్నీ కూడా complete antigens లాగా యాక్ట్ చేస్తాయి. So this is the structure of an antigen molecule. So ఎప్పుడైతే ఇట్ మే బి ఎనీ ఫారెన్ పార్టికల్ అని చెప్పుకున్నాం, మన బాడీలోకి ఎంటర్ అయ్యేటువంటి ఎనీ ఫారెన్ పార్టికల్ కెన్ యాక్ట్ యాస్ అన్ యాంటీజెన్. సో దానిపైన ఇట్లా మనకి కొన్ని స్పైక్స్ లాంటి సబ్స్టెన్సెస్ ఉంటాయి అండ్ దీస్ స్ట్రక్చర్స్ దే యాక్ట్ యాస్ యాంటీజెన్. సో ఈ యాంటీజెన్కి రెస్పాన్స్గా మన ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ. Antigens are the substances which can induce a detectable immune response, which is known as immunogenicity. So what is immunogenicity? So the ability of an antigen to induce an immune response is called immunogenicity. So పేర్లోనే ఉంది immunogenicity. Immuno అంటే immune response, genicity, genesis అంటే synthesis or production. సో ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ అయితే ఆ ప్రొడ్యూస్ చేయగలిగిన కెపాసిటీ యాంటీజెన్కి ఏదైతే ఉంటుందో ఆ కెపాసిటీనే ఇమ్యూనోజెనిసిటీ అంటాం. అంటే యాంటీజెన్స్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇన్ అవర్ బాడీ ఈజ్ కాల్డ్ ఇమ్యూనోజెనిసిటీ. అంటే యాంటీబాడీని ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి యాంటీజెన్కు ఉండే కెపాసిటీనే ఇక్కడ మనం ఇమ్యూనోజెనిసిటీ అని చెప్పుకోవచ్చు ఇన్ సింపుల్ వర్డ్స్. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ దట్ అలౌస్ ఇట్ టు రియాక్ట్ విత్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్ కాల్డ్ యాంటీజెనిసిటీ. సో మనం ఇప్పుడు ఇమ్యూన్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం. ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ అయితే దాని రిజల్ట్ ఏంటి అంటే యాంటీబాడీ ప్రొడక్షన్. సో ఆ యాంటీజెన్ యొక్క ఎబిలిటీ టు బైండ్ విత్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఈస్ కాల్డ్ యాంటీజెనిసిటీ. సో ఇమ్యూన్ రెస్పాన్స్ యొక్క ప్రోడక్ట్ ఏంటి? యాంటీబాడీ ప్రొడక్షన్. కాబట్టి ప్రోడక్ట్ అనేది యాంటీబాడీ. ఇక్కడ దెర్ ఇస్ అ వెరీ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ఇమ్యూనోజెనిసిటీ అండ్ యాంటీజెనిసిటీ. ఇమ్యూనోజెనిసిటీ అంటే మన బాడీలో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఆఫ్ అన్ యాంటీజెన్నే ఇమ్యూనోజెనిసిటీ అంటాం. అట్లాగే
యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ యాంటీబాడీస్తో యాంటీజెన్ వెళ్ళి బైండ్ అయ్యి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ని ఫామ్ చేయగలిగిన కెపాసిటీని కలిగి ఉండే ప్రాసెస్నే యాంటీజెనిసిటీ అంటాం. సో దీస్ టూ are the properties of antigens. Substances that are immunogenic are always antigenic, but antigens are not necessarily immunogenic. So immunogenic substances అన్నీ కూడా antigenic substances అయి ఉంటాయి, కానీ అన్ని యాంటీజెన్స్ కూడా ఇమ్యూనోజెనిక్ అని చెప్పలేము. అంటే ఏంటి, యాంటీజెన్స్ అన్నీ కూడా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయాలన్న రూల్ ఏమీ లేదు. సమ్ యాంటీజెన్స్ దే మే నాట్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఎగ్జాంపుల్, సర్టన్ లో మాలిక్యులర్ వెయిట్ సబ్స్టెన్సెస్ కాల్డ్ హ్యాప్టన్స్. ఈ హ్యాప్టన్స్ అంటే ఇన్కంప్లీట్ యాంటీజెన్స్ అంటాం. అంటే యాంటీజెన్స్కి ఉండాల్సిన అన్ని ప్రాపర్టీస్ దానిలో మనకు కంప్లీట్గా కనిపించవు. అట్లాంటి వాటిని we call them as incomplete antigens or haptens. For example, antibiotic penicillin. And these haptens, they are not immunogenic unless they are coupled to a larger carrier molecule. అంటే వాటి యొక్క వెయిట్ తక్కువగా ఉండటం వల్ల అవి కంప్లీట్ యాంటీజెన్ లాగా యాక్ట్ చేయలేకపోతున్నాయి. సో కంప్లీట్ యాంటీజెన్గా యాక్ట్ చేయలేనప్పుడు యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయలేవు. కాబట్టి హ్యాప్టన్స్ అనేవి దే ఆర్ నాట్ ఇమ్యూనోజెనిక్. కానీ ఆ హ్యాప్టన్స్కి ఏదన్నా ఒక లార్జ్ మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి ఒక క్యారియర్ పార్టికల్ ఏదన్నా కపుల్ చేస్తే, దానికి యాడ్ చేసినట్లయితే వాటి యొక్క వెయిట్ పెరిగి దే కెన్ యాక్ట్ యాజ్ కంప్లీట్ యాంటీజెన్. సో అవి లో మాలిక్యులర్ వెయిట్ని పొసెస్ చేయటం వల్ల కంప్లీట్ యాంటీజెన్ లాగా యాక్ట్ చేయలేకపోయినాయి. కాబట్టి వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ని కనుక పెంచినట్లయితే దే కెన్ యాక్ట్ యాజ్ కంప్లీట్ యాంటీజెన్. Thus hapten functions as antigen but not as an immunogen. సో ఇక్కడ ఏమవుతుంది, హ్యాప్టన్ అనేది యాంటీజెన్గా యాక్ట్ చేయగలుగుతుంది కానీ ఇమ్యూనోజెన్ లాగా యాక్ట్ చేయలేదు. ఇమ్యూనోజెన్ అంటే ఏంటి, యాంటీబాడీని ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి కెపాసిటీని కలిగి ఉన్నది. యాంటీజెన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, ఎక్సోజీనస్ యాంటీజెన్స్ అండ్ ఎండోజీనస్ యాంటీజెన్స్. ఎక్సో పేర్లోనే ఉంది, ఎక్సో అవుట్ సైడ్, జీనస్ సింథసిస్. సో ద యాంటీజెన్ విచ్ ఈస్ సింథసైజ్డ్ outside the body. So exogenous antigens enter the host from the exterior. So బయట నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటువంటి వాటిని ఎక్సోజీనస్ యాంటీజెన్స్ అంటాం. ఎగ్జాంపుల్, మైక్రోబ్స్, డస్ట్ పార్టికల్స్, పోలెన్ గ్రెయిన్స్, డ్రగ్స్, పొల్యూటెంట్స్. సో బయట నుంచి వచ్చేది ఏదైనా కూడా ఇట్ యాక్ట్స్ యాజ్ ఎక్సోజీనస్ యాంటీజెన్. ఎండోజీనస్, ఎండో ఇన్సైడ్, genus synthesis or production. So endogenous antigens are found within the individual. అంటే ఇది సెల్ బయట బాడీ బయట నుంచి కాకుండా విత్ ఇన్ ద బాడీయే మనకి ఉంటే కనుక we call it as endogenous antigens. And these endogenous antigens may be of many types. First, xenogenic, which is also called as heterogenic or heterologous antigen. So it is an antigen common to the members of one species but not to the members of other species. So ఈ యాంటీజెన్స్ అనేవి ఒక స్పీషీస్ లో ఉంటాయి బట్ దే మే నాట్ బి ఫౌండ్ ఇన్ అదర్ స్పీషీస్. అంటే ఇవి స్పీషీస్ స్పెసిఫిక్ అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని స్పీషీస్లో ఉంటాయి బట్ నాట్ ఇన్ ఆల్ స్పీషీస్. అలాంటి యాంటీజెన్స్ ని we call them as xenogenic, heterogenic or heterologous antigens. Second type, idiotypic or allogenic antigens, which are also called as homologous antigens. These antigens are genetically controlled by antigenic determinants that distinguish one individual of a given species from another. So ఇక్కడ ఒక స్పీషీస్లో So these idiotypic antigens are the antigens which are found in some individuals but not in all individuals of a particular species. అంటే ఒక స్పీషీస్ తీసుకున్నట్లయితే
ఆ స్పీషీస్లో అన్ని ఇండివిజువల్స్లో ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని ఇండివిజువల్స్లో కనిపిస్తాయి, కొన్ని ఇండివిజువల్స్లో చేంజ్ అవుతాయి. అట్లాంటి వాటిని ఇడియోటైపిక్ ఆర్ ఎల్లోజెనిక్ ఆర్ హోమోలోగస్ యాంటీజెన్స్ అని చెప్తాం. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆటోలోగస్ యాంటీజెన్స్. Occurring in some but not all individuals of the same species. సో ఒకే స్పీషీస్లో కొన్నిట్లో కనిపిస్తాయి, కొన్నిట్లో కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్స్ మనలో ఉన్నాయి. సో కొందరిలో ఏ పాజిటివ్, బి పాజిటివ్ ఇట్లా రకరకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. సో దాని బ్లడ్ గ్రూప్ని బట్టి యాంటీజెన్ అనేది అక్కడ చేంజ్ అవుతుంది. అలాగే హిస్టోకంపాటబిలిటీ యాంటీజెన్స్. సో ఇవన్నీ కూడా దే కమ్ అండర్ ఆటోలోగస్ యాంటీజెన్స్. So we'll see the difference between these three types of antigens once again for your better understanding. Xenogenic ante ikkada they are present in a particular species. సో ఒక స్పీషీస్ లో ఉండేటువంటి మెంబర్స్ లో కనిపించే యాంటీజెన్స్ ని జీనోజెనిక్ ఆర్ హెట్రోజెనిక్ ఆర్ హెటరోలోగస్ యాంటీజెన్స్ అంటాం. ఇడియోటైపిక్ వచ్చేసరికి దే డిస్టింగ్విష్ వన్ ఇండివిజువల్ ఆఫ్ ఎ స్పీషీస్ ఫ్రమ్ అనదర్. సో ఒకే స్పీషీస్ లో ఒక ఇండివిజువల్ కి వేరే ఇండివిజువల్ కి ఉన్న డిఫరెంట్ యాంటీజెన్స్ నే ఇడియోటైపిక్ ఆర్ ఎల్లోజెనిక్ ఆర్ హోమోలోగస్ యాంటీజెన్స్ అంటాం. Autologous antigens, they are present in the same species but in not all individuals of the same species. So ఒకే స్పీషీస్ లో అన్ని ఇండివిజువల్స్ లో కూడా ఒకేలాగా లేనటువంటివి, అంటే దే డిఫర్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ విత్ ఇన్ ద సేమ్ స్పీషీస్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాము. సో ఆల్ బిలాంగ్ టు దట్ హోమోసేపియన్స్. అయితే ఆ హోమోసేపియన్స్ లో కూడా మళ్ళీ ఇండివిజువల్ కి అందరూ హ్యూమన్ బీయింగ్సే అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ ని బట్టి యాంటీజెన్ యొక్క టైప్ చేంజ్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద 3 types. An antigen should possess the following properties. సో యాంటీజెన్ అనే దానికి ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, అప్పుడే ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ యాంటీజెన్ అండ్ ఇట్ విల్ బి ఏబుల్ టు ఎలిసిట్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్. A minimum molecular weight of 8,000 to 10,000 should be there for an antigen, although haptens with molecular weight as low as 200 Daltons are used in the presence of a carrier protein. Minimum molecular weight antigen ki at least 8,000 to 10,000 range లో ఉండాలి. అయితే కొన్ని హ్యాప్టన్స్ ఉంటాయి, చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఇన్కంప్లీట్ యాంటీజెన్స్ అనేవి. వాటి మాలిక్యులర్ వెయిట్ 200 Daltons అంత తక్కువ ఉన్నప్పటికీ కూడా దే కెన్ యాక్ట్ యాజ్ యాంటీజెన్ వెన్ దే ఆర్ కపుల్డ్ విత్ ఏ క్యారియర్ ప్రోటీన్. ఆ క్యారియర్ ప్రోటీన్తో వాటిని ట్యాగ్ చేసినప్పుడు, వాటిని కంబైన్ చేసినప్పుడు దే కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ యాంటీజెన్. Antigens possess the areas of structural stability and chemical complexity within the molecule. యాంటీజెన్స్ అనేవి యాంటీజెన్స్ మీద కొన్ని ఏరియాస్ ఉంటాయి విచ్ పొజెస్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ, అలాగే కెమికల్ కాంప్లెక్సిటీని కూడా ఎగ్జిబిట్ చేస్తాయి. సో ద ఏరియాస్ ఆన్ యాంటీజెన్స్ దే ఎగ్జిబిట్ structural stability as well as chemical complexity. They have the ability to be processed by the immune system. So వాటికి ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ చేయగలిగినటువంటి ఎబిలిటీని కలిగి ఉంటాయి. They serve as the immunogenic regions accessible to the antibody forming mechanism. సో ఇవి యాంటీజెన్స్ అనేవి ఇమ్యూనోజెనిక్ రీజన్స్ లాగా సర్వ్ చేస్తాయి. సో ఇమ్యూనోజెనిక్ రీజన్స్ లాగా యాక్ట్ చేయటం వల్ల దే ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్. దీస్ ఆర్ ది స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ సఫిషియెంట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది హోస్ట్. సో ఇవి హోస్ట్ నుంచి డిఫరెంట్గా ఉండేటువంటి స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ని కలిగి ఉంటాయి. అంతే కదా, సేమ్ హోస్ట్ లాగానే ఉంటే, హోస్ట్ యాంటీజెన్ లాగానే ఫారెన్ యాంటీజెన్ కూడా ఉంటే our immune system won't be able to distinguish between self and non-self antigens.
సో బయట నుంచి వచ్చినటువంటి ఫారెన్ పార్టికల్ కి మన బాడీలో ఉండేటువంటి యాంటీజెన్ కి డిఫరెన్షియేట్ చేయగలిగేలాగా ఉండాలి ఇమ్యూన్ సిస్టమ్. డిఫరెన్సెస్ ఉంటాయి, లేనట్లయితే ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిఫరెన్షియేట్ చేయలేదు. సో ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేయలేదో మన ఓన్ బాడీలో ఉన్న యాంటీజెన్స్కే అది రియాక్ట్ అయిపోయి స్టిమ్యులేట్ అయ్యి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసేస్తుంది. సో అలా మన ఓన్ బాడీలో ఉండేటువంటి యాంటీజెన్స్కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితే ఆ ప్రాసెస్ని ఆటో ఇమ్యూనిటీ అని చెప్తాం, ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం. దీనివల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తాయి. For peptide antigens, regions containing at least 30% of immunogenic amino acids. Peptide antigens అంటే అమైనో యాసిడ్స్తో తయారైనటువంటి యాంటీజెన్స్కి 30% వరకు ఇమ్యూనోజెనిక్ యాంటీజెన్స్ ఉంటాయి. ఇమ్యూనోజెనిక్ యాంటీజెన్స్ అంటే the antigens which are able to produce an immune response. They possess significant hydrophilic or charged residues. సో వాటిల్లో ఆ యాంటీజెన్ యొక్క స్ట్రక్చర్లో కొన్ని చార్జ్డ్ అమైనో యాసిడ్స్ లేదా హైడ్రోఫిలిక్ వాటర్ లవింగ్, దట్ ఈస్ దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, అట్లాంటి దే ఆర్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ వాటర్, అట్లాంటి కొన్ని అమైనో యాసిడ్స్ యాంటీజెన్ యొక్క స్ట్రక్చర్లో ఉంటాయి. Now let's see what is an epitope and what's a paratope. Epitope, the part of antigen with which the antibody reacts, is known as epitope or antigenic determinant. So antigen antibody తో రియాక్ట్ అవుతుంది అనేది మనకు తెలిసిన విషయమే. సో ఏ పార్ట్ ఆఫ్ ది యాంటీజెన్ అయితే యాంటీబాడీతో ఇంటరాక్ట్ అవుతుందో ఆ పార్ట్ ఆఫ్ యాంటీజెన్ ని ఎపిటోప్ అంటాం లేదా యాంటీజెనిక్ డిటర్మినెంట్ అంటాం. Paratope, the portion of the antibody molecule that binds to the epitope is called paratope. అంటే ఇక్కడ ఎపిటోప్ అనేది యాంటీజెన్ మీద ఉండే పార్ట్ లేదా ఉండేటువంటి సర్ఫేస్, వేరస్ పారటోప్ అనేది యాంటీబాడీ మీద ఉండేటువంటి సర్ఫేస్. యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ బై సీయింగ్ దిస్ డయాగ్రామ్. చూడండి, ఇది యాంటీబాడీ మాలిక్యూల్, ఇది యాంటీజెన్. సో ద రీజన్ ఆఫ్ ది యాంటీజెన్ విచ్ ఇంటరాక్ట్స్ విత్ ది యాంటీబాడీ ఈస్ కాల్డ్ ఎపిటోప్. ఏ రీజన్ అయితే వెళ్ళి టచ్ అవుతుందో, బైండ్ అవుతుందో యాంటీబాడీతో, ఆ రీజన్నే ఎపిటోప్ అంటాం. అలాగే ఏ రీజన్ ఆఫ్ ది యాంటీబాడీ అయితే యాంటీజెన్ని బైండ్ చేసుకుంటుందో దాన్ని పారటోప్ అంటాం. అంటే పారటోప్ అంటే యాంటీబాడీ మీద ఉంటుంది, ఎపిటోప్ అనేది యాంటీజెన్ మీద ఉంటుంది. సో ఈ రెండు ఇంటరాక్ట్ అయ్యే రీజన్స్ అన్నమాట, ఒకటి ఎపిటోప్, ఒకటి పారటోప్. The epitope determinant is bound to the specific antibody by non-covalent bonds and their binding is more or less three-dimensional and may be similar to lock and key fit. సో యాంటీబాడీకి బైండ్ అయ్యేటువంటి ఆ ఎపిటోప్ రీజన్ అనేది యాంటీబాడీతో నాన్ కోవలెంట్ బాండ్స్ ద్వారా బైండ్ అవుతుంది. అట్లాగే ఆ బైండింగ్ అనేది 3 డైమెన్షనల్గా ఉంటుంది. సేమ్ మనం ఎంజైమ్ సబ్స్ట్రేట్ మెకానిజంలో ఎట్లయితే లాక్ అండ్ కీ మోడల్ స్టడీ చేస్తామో సేమ్ అదే విధంగా లాక్ ఒక కీ ఏ విధంగా ఫిట్ అవుతాయో ఎగ్జాక్ట్గా, అట్లాగే ఇక్కడ కూడా ఎపిటోప్ అనేది యాంటీబాడీకి అంతే ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. ఈచ్ యాంటీజెన్ యూజువల్లీ కంటైన్స్ మోర్ దాన్ వన్ ఎపిటోప్. యాంటీజెన్కి ఒకటి కంటే ఎక్కువ ఎపిటోప్స్ ఉంటాయి. అంటే వన్ యాంటీజెన్ ఈస్ ఏబుల్ టు బైండ్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్. Usually epitopes are found on the surface of antigens, but denaturation and unfolding of antigen have revealed that the antigen has some hidden epitopes in addition to the functional surface epitopes. Usually epitopes అనేవి antigen యొక్క surface మీద ఉంటాయి, but sometimes when these antigens undergo denaturation or unfolding, then that antigen also exhibits some hidden epitopes. అంటే మనకు ఎపిటోప్ అనేది యాంటీజెన్ యొక్క సర్ఫేస్ మీదే కాదు,
లోపల కూడా ఎపిటోప్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైనా డీనేచర్ అయినా కూడా యాంటీజెన్ లేదా దాని యొక్క స్ట్రక్చర్ని అన్ఫోల్డ్ చేసుకున్న లోపల కూడా మనకి బైండింగ్ సైట్స్ కనిపిస్తాయి. అంటే ఎపిటోప్స్ సర్ఫేస్ మీదే కాదు, హిడెన్ గా లోపల కూడా ఉంటాయి. The number of epitopes per molecule of antigen is referred to as valency. So, number of epitope ఒక్క యాంటీజెన్ మీద ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ఎపిటోప్స్ నే we call it as valency. అంటే ఒక యాంటీజెన్ మీద ఎన్ని ఎపిటోప్స్ ఉంటే ఆ యాంటీజెన్ యొక్క వాలెన్సీ అంత అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దేర్ ఆర్ 6 epitopes for one antigen, then the valency of that particular antigen would be 6. The functional valency of an antigen is different from total valency of an antigen. So valency అంటే నెంబర్ ఆఫ్ ఎపిటోప్స్ అని చెప్పుకున్నాం. కానీ ఉన్న అన్ని ఎపిటోప్స్ కూడా ఫంక్షనల్ గా ఉండాలన్న రూల్ ఏమీ లేదు. సో ఫంక్షనల్ వాలెన్సీస్ కొన్నే ఉంటాయి, లేదా ఫంక్షనల్ ఎపిటోప్స్ కొన్నే ఉంటాయి. సో ఫంక్షనల్ వాలెన్సీ అనేది ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ టోటల్ వాలెన్సీ. సో టోటల్ వాలెన్సీ అంటే ఏంటి? మొత్తం యాంటీజెన్ మీద ఎన్నైతే ఎపిటోప్స్ ఉన్నాయో, అంటే ఎన్ని రీజియన్స్ లో దట్ యాంటీజెన్ అనేది యాంటీబాడీతో బైండ్ అవ్వగలుగుతుందో దాన్ని టోటల్ వాలెన్సీ అంటాం. అట్లాగే దాని మీద ఫంక్షనల్ కొన్నే ఉంటాయి, అన్నీ ఫంక్షనల్ గా ఉండాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాటిని ఎన్నుంటే వాటిని ఫంక్షనల్ వాలెన్సీస్ అంటాం. The functional valency sites of an antigen are present on the outer surface of an antigenic molecule and can be measured by determining the number of antibody molecules that bind to the antigen. So functional valency అంటే ఏంటి? యాంటీజెన్ యొక్క సర్ఫేస్ మీద, అవుటర్ సర్ఫేస్ మీద ఉండేవి ఫంక్షనల్ వాలెన్సీ, లోపల హిడెన్ గా ఉండేటువంటివి దే ఆర్ నాట్ ఫంక్షనల్. సో సర్ఫేస్ పైన ఉండేవి అంటే సర్ఫేస్ పైన ఉండేవే కదా యాంటీబాడీస్ తో బైండ్ అవ్వగలుగుతాయి, కాబట్టి అలాంటి వాటినే ఫంక్షనల్ వాలెన్సీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, BSA ప్రోటీన్, బొవైన్ సీరం ఆల్బుమిన్ ప్రోటీన్, దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ 70,000 and it has 6 functional valency whereas 18 is the total valency. అంటే BSA అనే ఒక ప్రోటీన్, బొవైన్ సీరం ఆల్బుమిన్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో మొత్తం 18 ఎపిటోప్స్ ఉన్నాయి, కానీ సర్ఫేస్ మీద ఉండేవి మాత్రం 6. అంటే ఆ 6 యాంటీబాడీతో బైండ్ అవ్వగలిగిన కెపాసిటీని కలిగి ఉంటాయి, కాబట్టి ఆ 6నే మనం ఫంక్షనల్ వాలెన్సీ అంటాం. ఇన్నర్ గా హిడెన్ గా కూడా ఇంకా రిమైనింగ్ వాలెన్సీస్ 12 ఉంటాయి, బట్ వాటిని మనము ఫంక్షనల్ వాలెన్సీగా కౌంట్ చేయము. సో ఓవరాల్ గా టోటల్ 18 చెప్పినా కానీ ఫంక్షనల్ గా మాత్రం ఓన్లీ 6. అంటే ఓన్లీ 6 regions which are present on the surface of antigen are able to bind with the antibody. So this is about antigen, antigenic determinant which is called as epitope, and functional valency, total valency, properties of antigens. Thank you.